విశాఖపట్నంలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఏప్రిల్ 8వ తేదీన సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. హల్లెలూయా. మనం దేవుని యొక్క అద్భుతాన్ని మనం చూడాలి అంటే, మనం అద్భుతాన్ని మనం రుచి చూడాలంటే ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఒక పెళ్ళి చేసుకోవాలంటే ఒక ప్రాసెస్. పెళ్లి చూపులు, తర్వాత ఎంగేజ్మెంట్, తర్వాత ప్రధానం, తర్వాత పెళ్ళి. అలాగా ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక స్టెప్స్ ఉంటాయి చూడండి. అలాగనే ఏమి తీసుకున్నా, ఒక ఉద్యోగం కావాలంటే మంచిగా చదవాలి, ఎగ్జామ్ రాయాలి, రిటన్ టెస్ట్ రాయాలి, తర్వాత క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, తర్వాత హెచ్ఆర్ రౌండ్ అంటారు, ఆ తర్వాత ఉద్యోగం. అలాగా ప్రతి దానికి ఒక ప్రాసెస్, ఒక స్టెప్స్ ఉంటాయి. ఈరోజు ప్రతి దానికి జీవితంలో నువ్వు ఏం చేయాలన్నా ఒక ప్రాసెస్. కుకింగ్ చేయాలనుకున్న, వంట చేయాలంటే అదొక ప్రాసెస్. వెంటనే వంట అయిపోవాలి అని చిటికే కానీ వంట అయిపోతుందా? లేకపోతే పెళ్ళి అయిపోవాలి అనగానే వెంటనే పెళ్ళి అయిపోద్దా? చూసిన వెంటనే పెళ్ళి అయిపోద్దా? లేకపోతే ఇంట్లో ఉన్న కాయగూరలు చూసిన వెంటనే వంట అయిపోతుందా? అవ్వదు. ఒక ప్రాసెస్ ఉంటుంది. అలాగే నీ అద్భుతానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ దేవుని దగ్గర నుంచి నాకు ఒక అద్భుతాన్ని నేను పొందుకోవాలి, లేకపోతే ఒక మేలు నేను పొందుకోవాలి, ఒక మిరాకిల్ని నేను స్వాధీనపరచుకోవాలి అని నువ్వు అనుకున్నప్పుడు దానికి ఏముంటుందంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక నియమాలు ఉంటుంది, దాన్ని చేసే విధానం ఒకలా ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటి మనం చేయాలి. ఆ నియమాలను మనం చేయాలి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. అలాగా దేవుని ఒక అద్భుతానికి కూడా ఒక స్టెప్స్ ఉంటాయి. దేవుని దగ్గర నుంచి మిరకిల్స్ ఎక్స్పెక్ట్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ఆ నియమాలని పాటించే వారిగా ఉండాలి. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి చెప్పండి? నియమాలని పాటించే వారిగా ఉండాలి. దేవునికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక నియమాలు ఉంటుంది. అలాగే మనం ఏం చేయాలంటే ఆ నియమాలని, ఆ ప్రాసెస్ని జరిగిస్తే మన జీవితంలో అద్భుతాన్ని మనం చూడగలం. ఈ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చేసిన అద్భుతాలు చాలా రాయబడ్డాయి. అందులో ఏ అద్భుతాన్ని తీసుకున్నా దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏ అద్భుతాన్ని తీసుకున్నా చూడండి, ఎగ్జాంపుల్గా 5 రెట్లు 2 చేపలు తీసుకోండి. దానికి ఒక ప్రాసెస్. వాళ్ళు యేసు ప్రభు దగ్గర తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఆశీర్వదించాలి, ఆశీర్వదించిన తర్వాత అప్పుడు శిష్యులకి ఇవ్వాలి, శిష్యులు అప్పుడు వడ్డించాలి. అదే ఒక ప్రాసెస్. అలాగే ఈరోజు మేలు కొరకు ఎదురు చూసే నీవు కూడా ఒక ప్రాసెస్లోకి వెళ్ళాలి. యేసు ప్రభు చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతం ఏంటంటే చనిపోయిన లాజర్ని తిరిగి లేపటం. హల్లెలూయా. ఈ లాజర్ జీవితంలో యేసు చేసిన ప్రాసెస్ని చూస్తే మనకి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఇంత డిఫరెంట్గా చేశాడేంటి అనిపిస్తుంది. ఈ లాజర్ కుటుంబం అన్నా యేసు ప్రభుకి పిచ్చి ఇష్టం. యేసు ప్రభు ఎప్పుడు ఆ మార్గం గుండా వెళ్ళినా, మీటింగ్కి వెళ్ళినా యేసు ప్రభు ఏం చేస్తాడంటే అక్కడ ఆగిపోయి వాళ్ళ ఇంట్లో బస చేస్తాడు. వాళ్ళ ఇంట్లో ఉంటాడు, ఉండి వాళ్ళ ఇంట్లో మంచిగా రెస్ట్ తీసుకొని అప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళతో కొన్ని మాటలు చెప్పి వారికి వాక్యాన్ని బోధించి వారికి ప్రార్థన చేసి అప్పుడు ఏం చేస్తాడంటే ఏదైనా మీటింగ్ ఉంటే వెళ్తాడు. యేసు ప్రభుకి లాజర్ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. కానీ లాజరు అనారోగ్యంతో చావు బ్రతుకులో ఉన్నప్పుడు యేసు ప్రభు చేసిన
ఆ క్రియలు ఎలా ఉన్నాయంటే కొద్దిగా వ్యత్యాసంగా కనిపిస్తూ ఉన్నాయి మనకి. యేసు ప్రభు మొట్టమొదటిగా ఒక అద్భుతం పొందుకొని నీవు అద్భుతాన్ని చూసే నీవు ఏం చేయాలంటే ఒక క్రమం చెప్పున వెళ్ళాలి. ఒక క్రమం చెప్పున వెళ్ళాలి. మొట్టమొదటిగా అక్కడ ఈ లాజర్, చనిపోయిన లాజర్ని లేపడానికి ముందు అక్కడ మనకి కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిగా యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని. నీవు ప్రేమించిన వాడు, ఇక్కడ ఏంటి చెప్పండి? ఇక్కడ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటి చెప్పండి? అద్భుతాన్ని చూడకముందు నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని చేత ప్రేమించబడాలి. గట్టిగా చప్పట్లు కొడతామా? నువ్వు దేవుని చేత ప్రేమించబడాలి. లాజరు ఇలా రోగంతో పడి ఉన్నాడని కన్వే చేసేటప్పుడు, ఆ మెసేజ్ని కన్వే చేసేటప్పుడు ఆయన అక్క చెల్లెండ్రు ఏమంటున్నారంటే, ఆయన సహోదరులు ఏమంటున్నారంటే, అయ్యా నువ్వు ప్రేమించే లాజర్. ఈరోజు యేసయ్య నిన్ను ప్రేమిస్తే నువ్వు అద్భుతాన్ని చూస్తావు. మొట్టమొదటి పని ఏంటో తెలుసా? నువ్వు అద్భుతాన్ని చూడటానికి ఫస్ట్ ఏంటో తెలుసా? నువ్వు దేవుని చేత ప్రేమించబడాలి. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో వాళ్ళని ఆయన ప్రేమిస్తాడు. ఈరోజు నీ కళ్ళు అద్భుతాలు చూడాలంటే నీ హృదయం యేసయ్యని ప్రేమించాలి. ఈ మాట చెప్పండి. నా కళ్ళు అద్భుతాలు చూడాలంటే నా హృదయం యేసయ్యని ప్రేమించాలి. అప్పుడే నీ కళ్ళు అద్భుతాలని చూస్తాయి. ఇంకా మనుషుల చేత అవ్వలేని కార్యాలు కూడా, పనులు కూడా ఏమవుతాయంటే దేవుడు చేసి చూపిస్తాడు. ఇది నాయన పరిస్థితి అని నువ్వు యేసయ్యని ప్రేమించే వారికి సమస్తం సమకూడి మేలు కొరకే. నీ శ్రమ నీకు మేలు, నీ కన్నీరు నీకు మేలు, నీ దెబ్బలు నీకు మేలు, నీ శోధన నీకు మేలు. హల్లెలూయా. నువ్వు ఆయన ప్రేమించినప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించినప్పుడు నువ్వు అద్భుతాన్ని చూస్తావు. లాజర్కి అద్భుతాన్ని చేయటానికి ఫస్ట్ యేసే చూసింది ఏంటో తెలుసా? ఆయన ప్రేమించే లాజర్. యేసు ప్రభు ఎందుకు ప్రేమించాడంటే లాజర్ యేసుని అంతగా ప్రేమించాడు. ఈరోజు అద్భుతం చూడాలనుకుంటున్నావా? నీ కుటుంబంలో అద్భుతాన్ని చూడాలనుకుంటున్నావా? నీ పర్సనల్ లైఫ్లో అద్భుతాన్ని చూడాలనుకుంటున్నావా? నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ కుటుంబ పరిస్థితిలో నువ్వు అద్భుతాన్ని చూసేవారిగా ఉండాలంటే నీ హృదయం యేసయ్యని ప్రేమించాలి. అప్పుడే నీ కళ్ళు ఆయన చేసే అద్భుత కార్యాలని చూస్తాయి. హల్లెలూయా. ఎంతగా ప్రేమించాడంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదువుదాం. యేసయ్య ఎంత ప్రేమించాడో మనకు తెలుస్తుంది. ఆమె ఏడ్చుటయు, ఆయన ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ నుంచి తినని అడిగగా. హల్లెలూయా. లాజర్ చచ్చిపోయాడని విని వాళ్ళందరూ ఏడుపుని చూసి యేసయ్య లోపల మూలిగాడంట, ఏడ్చాడంట. ఆత్మలో పిచ్చిగా ఏడ్చాడు, మూలిగాడు. ఎక్కడ బయటికి ఏడవలేక అందరి ముందు తన లోపల తనే కుమిలిపోయాడు లాజర్ కోసం. అంటే యేసయ్య లాజర్ని ఎంత ప్రేమించుంటే లాజర్ కోసం యేసయ్య అంతగా తాపత్రయపడి ఉంటాడు. ఈరోజు నువ్వు ప్రేమించబడితేనే, దేవుని చేత నువ్వు ప్రేమింపబడితేనే నువ్వు అద్భుతాన్ని చూస్తావు. యేసు ఎవరిని ప్రేమిస్తాడంటే ఆయన్ను ప్రేమించే వారిని ఆయన ప్రేమించే దేవుడు. ఈరోజు యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే యేసు నాకు ఈ వర్తమానాన్ని ఇచ్చాడు. ఈ వర్తమానాన్ని ఇచ్చినప్పుడే నేను గ్రహించా, నా యేసు ఈ ప్రోగ్రాం చూసే ప్రతి బిడ్డను ఆయన ప్రేమిస్తున్నాడు. మీరందరూ అద్భుతాన్ని పొందడానికి పాత్రులు, ఎందుకంటే యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అలాగే రెండవదిగా
రెండో ప్రాసెస్ ఏంటంటే యోహాను సువార్త 11:4. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. హల్లెలూయా. ఇక్కడ రెండోది ఏంటో తెలుసా? నీ శ్రమలో నువ్వు ఏం గ్రహించాలంటే ఇది దేవుడు మహిమార్థమై వచ్చిందని నువ్వు దేవుని గ్రహించాలి. రెండోది ఏంటో తెలుసా? గ్రహింపు. దేని గురించి గ్రహింపు? నా శ్రమలు, నా బాధ, నేను ఎదుర్కొనే తుఫాను, నేను ఎదుర్కొనే అలజడి, నేను ఎదుర్కొనే పోరాటం, నేను ఎదుర్కొనే శోధన, అది దేవునికి మహిమార్థమై ఉండాలి. కొంతమంది చూడండి, శ్రమ రాగానే నోరు ఎట్ట అంటే అట్ట వెళ్ళిపోద్ది. చిన్న శోధన రాగానే వాళ్ళు ఏం మాట్లాడతారో, వాళ్ళు కాన్షియస్లో ఏం మాట్లాడతారో తెలియదు. నోటికి వచ్చినట్టు మాట్లాడేసి నోటికి వచ్చినట్టు దేవుణ్ణి తిడతారు, ఆత్మీయ తల్లిదండ్రులు తిడతారు, తోటి వారిని తిడతారు, అన్నీ తిట్టేస్తారు. ఎప్పుడు? శోధన వచ్చినప్పుడు. నువ్వేమనుకోవాలో తెలుసా? శోధన వస్తుంది అనగానే నువ్వు దేవునితో ఏం చెప్పాలంటే, దేవా ఇది నీకు మహిమార్థమై వచ్చింది, నీకు మహిమార్థమై వచ్చింది. నీకు దెబ్బ పడింది, ఏం చెప్పాలి? నీకు మహిమార్థమై వచ్చింది. వ్యాపారంలో నష్టపోయావు, ఏం చెప్పాలి? నీకు మహిమార్థమై నేను నష్టపోయా, నేను నష్టపోయినవన్నీ నాకు తిరిగి ఇవ్వగలిగిన సమర్థుడు అయ్యా అని చెప్పాలి. చావు బ్రతుకులో ఉన్న లాజర్ కోసం యేసు ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇది ఆయన చచ్చిపోవడానికో ఇంకొకటో కాదు, ఇది మనుష్య కుమారుడు మహిమ పొందుటకు వచ్చింది. ఈరోజు నీ శ్రమను చూసి నువ్వేం చెప్తున్నావు? నీ పోరాటాన్ని చూసి నువ్వేం చెప్తున్నావు? నీ కుటుంబంలో ఎగసి పడుతున్న అల్లజడిని చూసి నువ్వేం చెప్తున్నావు? అవుట్ ఆఫ్ కంట్రోల్గా పరాక్లా మాట్లాడుతున్నావా? కొంతమంది చూడండి, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు, అన్కాన్షియస్లో ఉండరు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు, ఏదంటే అది మాట్లాడేస్తారు. ఈరోజు నీ మనసాక్షితో నువ్వేం చెప్పాలంటే, నేను ఎదుర్కొనే శోధన, నాకు పడే దెబ్బ, నేను ఎదుర్కొనే పోరాటం, నేను ఎదుర్కొనే సమస్య, నేను అద్భుత కార్యం చూడాలంటే మొట్టమొదటిగా నా కష్టాలు దేవునికి మహిమార్థమై, నా పోరాట దేవుని నామం గణపరచడం కోసం, నా వేదన దేవుని నామం గణపరచడం కోసం అనే మాట, అనే విశ్వాసం నీలో ఉన్నప్పుడు నువ్వు అద్భుతాన్ని చూస్తావు. నీ కుటుంబం అద్భుతం చూస్తుంది. నేను చెప్తున్నాను దేవుని బిడ్డగా, నీ తరతరాల అద్భుతాన్ని చూస్తాయి. ఎప్పుడు? గుర్తింపు ఉన్నప్పుడు. ఇది దేవుని మహిమార్థమై అని నీ మనసు తెలుసుకున్నప్పుడే నువ్వు అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా. అలాగే మూడోదిగా చివరిగా యోహాను సువార్త 11:6 అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఆయన రోగిగా ఉన్నాడని తెలుసుకొని యేసు ఏం చేశాడంట? ఇంకా 2 days ఆలస్యం చేశాడంట. ఈరోజు చాలామంది, ఈరోజు వాగ్దానం వచ్చిందా, రేపు నెరవేరిపోవాలి ఇదే అనుకుంటారు. ఈరోజు ప్రవచనం వస్తుంది, నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని ప్రవచనం వచ్చింది అనుకో, ఏమనుకుంటావు? ఇంక ఇప్పుడే అయిపోద్ది, ఇప్పుడే గవర్నమెంట్ జాబ్ వచ్చేయాలి. నేను దేవుని బిడ్డగా ఒక మాట చెప్తా, వెయిటింగ్ పీరియడ్ ఈజ్ నాట్ అండ్ వేస్టింగ్ పీరియడ్. నువ్వు వేచి ఉండే సమయం అది వ్యర్థమైన సమయం కాదు. యేసు ప్రభు ఏం చేశాడంటే, ఒక అద్భుతాన్ని పొందుకోక ముందు నువ్వు చేయవలసిన ప్రాసెస్ ఏంటో తెలుసా? వేచి ఉండాలి, తొందరపడకూడదు. తొందరగా అయిపోవాలి, తొందరగా మాట్లాడాలి, తొందరగా ఏదో చేసేయాలి. ఇవి వద్దు. నువ్వు ఏం చేయాలంటే, యేసు ప్రభు అంట ఆయన చావు బ్రతుకులు ఉన్నాడని తెలిసి కూడా ఏం చేశాడంటే ఆగాడంట. చావు బ్రతుకులో ఉన్నాడని తెలిసి యేసు ప్రభు ఏం చేశాడంటే కొన్ని రోజులు అక్కడే 2 రోజులు ఆలస్యం చేశాడంట. వెంటనే చావు బ్రతుకులు ఉన్నాడని తెలుసుకొని వెంటనే యేసు ప్రభు వెళ్ళిపోయి ఉంటే ఆ మరణ పడకల నుంచి లెగిచేవాడు, కానీ దేవునికి అంత మహిమ వచ్చేది కాదు.
మనం ఇలా చెప్పుకునే వాళ్ళం కూడా కాదు. యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆయన చనిపోతున్నాడని తెలిసి కూడా ఆలస్యం చేసి, ఈరోజు నువ్వు అద్భుతాన్ని పొందుకోవడానికి నువ్వు ఏం చేయాలంటే కొన్ని రోజులు వేచి ఉండాలి. కొన్ని రోజులు నువ్వేం చేయాలంటే వేచి ఉండాలి. దేవుడు చేసే అద్భుతం కొరకు వేచి ఉండాలి. మా దగ్గరికి పరిచర్యకు వస్తారు. డునామిస్ అని ఉంటుంది. బైబిల్ కాలేజ్ అయిపోయాక చాలామంది యవన బిడ్డలు మా దగ్గర ట్రైనింగ్ చేయడానికి అని వస్తారు. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ట్రైనింగ్ చేసిన వెంటనే ఏం చెప్తారంటే, ఇంకా మేము ఆగం, మేము వెళ్ళిపోతాం, ఇప్పుడు వెళ్ళిపోతాం. అందరు చెప్పే మాట ఇదే. మేము వెళ్ళిపోయి ఇప్పుడు అర్జెంటుగా చర్చ్ స్టార్ట్ చేస్తామని చెప్తారు. థామస్ డాడీ ఏమంటారంటే, మీరు అలా చేయొద్దు. కొన్ని రోజులు మీరు ఏం చేయాలంటే శిష్యరికం చేయాలి. అంటే అది వెయిటింగ్ పీరియడ్. నువ్వు డిసైబుల్షిప్ చేయాలి, అది వెయిటింగ్ పీరియడ్. ఈరోజు నువ్వు అద్భుతాలు చూడాలంటే నువ్వు వెయిట్ చేయాలి. ఈరోజు దేవుడు చేసే ఆత్మకార్యాలు నువ్వు చూడాలంటే నువ్వేం చేయాలి? వెయిట్ చేయాలి. అప్పుడే నువ్వేం చేయగలవంటే దేవుడు చేసే అసాధారణమైన కార్యాన్ని నువ్వు చూడగలవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసే అద్భుతమైన కార్యాన్ని నువ్వు చూడగలవు. నువ్వేం చేయాలి? వెయిట్ చేయాలి, వెయిట్ చేయాలి. దేవుడు ఆగు అంటే ఆగిపోవాలి అక్కడే. లేదు ఒక అడుగు ముందుకేస్తానంటే కుప్పగూలిపోతావు, జాగ్రత్త. దేవుడు లేదు నాన్న నువ్వు ఆగిపో, అక్కడే కొన్ని రోజులు ఉండు, లేకపోతే దేవుడు కొన్ని రోజులు బిజినెస్ ఆపు, లేకపోతే కొన్ని రోజులు ఉద్యోగం చేయకు, లేకపోతే నీకు ఉద్యోగం వచ్చే వరకు నువ్వు ఆగని దేవుడు చెప్తే నువ్వు ఆగిపోవాలి. తొందరపడి ఏదంటే అది చేస్తే ప్రమాదంలో ఇరుక్కుంటుంది. నీకు నీ కుటుంబానికి అది క్షేమాభివృద్ధి కాదు, అది చాలా పెద్ద ప్రాబ్లంని, సమస్యని తీసుకొచ్చి పెడుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు లాజర్ని స్వస్థత పరచక ముందు చేసిన 3 కార్యాలు. మొట్టమొదటిగా లాజర్ని యేసు ప్రేమించాడు. రెండవదిగా దేవుని మహిమార్థమై దేవుడు ఏం చేస్తాడంటే గుర్తించి ఆగాడు. మూడవదిగా ఆలస్యం చేశాడు. ఈరోజు దేవుని యొక్క ఆలస్యం నీకు ఆశీర్వాదకరం, దేవుని యొక్క ఆలస్యం నీకు దీవెన. దేవుడు ఆలస్యం చేస్తాడా? డోంట్ వర్రీ. లేట్ అయ్యే కొలది దేవుడు నీకు బెస్ట్ ఇస్తాడని నమ్ము. ఈ 3 చేసిన తర్వాత ఫైనల్ డే, మిరాకిల్ డే, లాస్ట్కి వెళ్ళాడు యేసు ప్రభు. వెళ్ళి యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు అని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నమ్మితే దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. ఈరోజు నమ్మాలి. నువ్వేం చేయాలి చెప్పండి? నమ్మాలి. ఫెయితే నీకేం చేస్తుందంటే అద్భుతానికి దారి తీస్తుంది. విశ్వాసం. ఈరోజు అందుకే యేసు ప్రభు కొంతమందిని అడిగాడు అద్భుతం చేసేటప్పుడు, నేను ఇది చేస్తావని నువ్వు నమ్ముతున్నావా? ఈరోజు దేవుడు నిన్ను చూసి అడుగుతున్నాడు. నమ్మితే నీకు కూడా సాధ్యం. యేసు ప్రభు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని కింద 43వ అధ్యాయం చూసినట్లయితే ఏమంటాడంటే, లాజర్ బయటికి రా అన్నాడంతే. ఎక్కడి నుంచి చనిపోయిన అతనికి గుండె ఎలా కొట్టుకోవడం ప్రారంభించిందో తెలీదు. కుళ్ళిపోయిన శరీరం, బాడీ డీకంపోజ్ అయిపోయింది. ఆల్రెడీ డీకంపోజ్ అయిపోవడం స్టార్ట్ అయింది బాడీలో. ఎక్కడి నుంచి శరీరం వచ్చిందో తెలీదు, ఎక్కడి నుంచి ఎముకలకు సత్తు వచ్చిందో తెలీదు, ఎక్కడి నుంచి రక్తం ప్రవహించిందో తెలీదు, ఎక్కడి నుంచి గుండె కొట్టుకోవడం ప్రారంభించిందో తెలీదు. లాజర్ బయటికి రా అన్నాడంటే ఆయన మాటలో ఉన్న శక్తి లాజర్లోకి వెళ్ళి చనిపోయిన లాజర్ని బయటికి వచ్చింది. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు అద్భుతాల్ని చేయబోతున్నాడు. దేవుని మాట అగ్ని వంటిది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం ఒక్కసారి చదువుదాం.
నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా, బండను బద్దల చేయి సుత్తి వంటిది కాదా. ఈరోజు అగ్ని వంటి మాట నీ దగ్గరికి వస్తుంది. నీ శ్రమలో నుంచి నువ్వు బయటికి రా, నీ పోరాటం నుంచి నువ్వు బయటికి రా, నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి రా. నా యేసు అద్భుతం చేయబోతున్నాడు. నా యేసు ఈ కుటుంబ తలరాతను మార్చబోతున్నాడు. నీ అప్పుల సమస్య నుంచి బయటికి రా, నీ శోధన నుంచి బయటికి రా, నీ పాపం నుంచి బయటికి రా. లాజర్ బయటికి రా అన్నాడంటే ఆయన అగ్ని వంటి మాట లాజర్లోనికి దూసుకొని వెళ్ళింది. ఈరోజు యేసు ప్రభు నిన్ను చూసి అంటున్నాడు, నీ శ్రమలో నుండి నువ్వు బయటికి రా, నీ పాపం నుండి నువ్వు బయటికి రా, నీ పోరాటం నుండి నువ్వు బయటికి రా. ఆటోమేటిక్గా ఈ మాట పలుకుతున్నప్పుడే నేను నమ్ముతున్నాను, అనేక మంది కుటుంబంలో ఉన్న ఎరుకో గోడలు, అనేక మంది కుటుంబంలో ఉన్న చచ్చిపోయిన స్థితి, అనేక మంది కుటుంబంలో ఉన్న నిలువెచ్చని స్థితి ఈ రోజుతో నేల పాలు అవ్వబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. లాజర్ని ముట్టిన దేవుడు నిన్ను ముట్టడా? నేను ఎప్పుడు చెప్తానండి అందరికీ, మనుషులు కాదండి మిమ్మల్ని బాగు చేసేది. హీలింగ్ ప్రేయర్స్ చేస్తాం అంతే, ప్రేయర్ అంతే, నార్మల్ ప్రేయర్. చాలామంది అంటారు వీళ్ళ చేతిలో ఏం మాయ ఉంది, వీళ్ళు ఇలా అంటే నిజంగా స్వస్థతలు జరుగుతాయా అని చాలామంది అంటారు. నేను ఎప్పుడు ఒకటే చెప్తా, మనుషులు బాగు చేయరు, మేము అస్సలు బాగు చేయం మిమ్మల్ని. మేము స్వస్థత కలుగును కాకంటే స్వస్థతలు జరగవు. మేం కాదు చేసేది, మేము ప్రార్థిస్తే దేవుడు చేస్తాడు అంతే. మిమ్మల్ని స్వస్థపరిచేది మాత్రం 100% దేవుడే, మానవుడు కాదండి. చాలామంది విమర్శించే వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకి వారే స్వస్థత పరుస్తున్నారని చెప్తారు. స్వస్థతలు పరచటం కాదు, స్వస్థపరిచేది దేవుడు. జస్ట్ మేము ప్రార్థన చేస్తాం అంతే. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, రోగుల చేత కూడా ప్రార్థన చేపిస్తాం. ప్రార్థన చేసుకోండి అని చెప్తాం. ఎక్కడ రోగం ఉందో అక్కడ చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకోండి అని చెప్తాం. ఎందుకంటే మేము జస్ట్ ప్రార్థించడం ఒకటే, అద్భుతాలు చేసేది, రోగుల్ని బాగు చేసేది, దెయ్యాలను వెళ్ళగొట్టేది ఆయన ఒక్కడే, మానవుడు కాదు, మనుష్యుడు కాదు. ఈరోజు నీ రోగం పోవాలా, నీ బాధ పోవాలా, నీ కలవరం పోవాలా, యేసే పాదాలు పట్టుకో. యేసు ఒక్కడే మార్గం, యేసు ఒక్కడే మార్గం. యేసే పాదాలు పట్టుకో. యేసే నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు. లాజర్కి అద్భుతం చేసిన దేవుడు నీకు చేయలేడా? నీకు చేయలేడు అనుకుంటున్నావా? నీకు చేయడానికి ఈరోజు ప్రోగ్రాంలో నిన్ను కూర్చోబెట్టాడు. సిస్టర్ నేను ఎప్పుడు చూడలే, ఇప్పుడే చూస్తున్నా, ఇప్పుడే ప్రోగ్రాం చూస్తున్నాను అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు ప్రోగ్రాం చూడటానికి నిన్ను ప్రోత్సహించింది నా దేవుడే. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశా, అయ్యా ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావో వాళ్ళనే ప్రోగ్రాం చూసేలాగా నా ప్రేరేపించయ్యా. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం దగ్గర ప్రభా, మా అందరితో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. నీ దగ్గర అద్భుతాన్ని పొందుకునే ముందు ఆ ప్రాసెస్ ఏంటో నేను తెలుసుకున్నాను ప్రభా. నువ్వు నన్ను ప్రేమించాలి, నీకు మహిమార్థమే అద్భుతాలు జరగాలి. నువ్వు వెయిట్ చేసే కొలది నేను కూడా వెయిట్ చేయాలి. అలాంటి మనస్సు నాకు దయచేయండి ప్రభా. ఎవరెవరైతే ప్రోగ్రామ్ని చూస్తున్నారో ప్రతి బిడ్డ జీవితంలో, ఈ ప్రోగ్రాం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు చూచుదురుగా కానీ ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. విశాఖపట్నంలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఏప్రిల్ 8వ తేదీన సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును.
ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747 0072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.